ఈరోజు స్వర్గీయ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి. ఐక్యరాజ్య సమితి లూయిస్ బ్రెయిలీ జయంతి రోజు అయినటువంటి జనవరి 4ను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈయన ఫ్రెంచ్ దేశస్థుడు. ఆయనకు 4 సంవత్సరాల వయసులో ఒక ఇనుప కడ్డీ తగిలి, ఇనుప పనిముట్టు తగిలి ఒక కన్ను పోయింది. తర్వాత ఆ 2వ కంటి చూపు కూడా కోల్పోయాడు. కేవలం 4 సంవత్సరాల వయసులో 2 కళ్ళకు చూపు కోల్పోయాడు. ఈయన జీవించింది కేవలం 43 సంవత్సరాలే. 4 సంవత్సరాల వయసులో కంటి చూపు కోల్పోయాడు, జీవించింది 43 సంవత్సరాలే. ఈ స్వల్ప కాలంలో ఆయన ఒక కారణ జన్ముడయ్యాడు. ఈ మధ్యకాలంలో ఆయన 6 చుక్కల లిపిని అందులో కోసం కనుగొన్నాడు. ఏ విధంగా చూపు ఉన్నవారు మనము పేపర్లు కానీ పుస్తకాలు కానీ చదువుతున్నామో, అదేవిధంగా చూపు లేనటువంటి వాళ్ళు అందులో ఆ 6 చుక్కల లిపితో వాళ్ళు చదవడము, రాయడము విధంగా ఆయన లిపి కనుగొన్నారు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. అందుకోసమే ఐక్యరాజ్య సమితి ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది అందులో ఉన్నారు, చూపు లేని వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలోనే దాదాపు 3 లక్షల మంది అందులో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్వర్గీయ లూయిస్ బ్రెయిలీ ఒక దేవునితో సమానం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అందుల సూర్యుడు. ఏ విధంగా బ్రహ్మను తెలుగు సూర్యుడు అంటామో, ఆ విధంగా ఆయన అందుల సూర్యుడు, చీకటి సూర్యుడు. ఆయన జీవితం, ఆయన ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.